గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో సొంత బిడ్డలే తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించారు. పాతసొలసకు చెందిన 80 ఏళ్ల గువ్వల ఆంజనేయులు అనే వ్యక్తి అనారోగ్యంతో 3 రోజుల క్రితం మరణించాడు. ఆయనకు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. కాగా తండ్రి మరణ వార్త తెలుసుకున్న పిల్లలు ఆయన సంపాదించిన 20 ఎకరాల పొలం పంపకాలు తేల్చాలని, ఆ తర్వాతే దహన సంస్కారాలు నిర్వహిస్తామని పట్టుబట్టారు. దీంతో ఆంజనేయులు మృతదేహం 3 రోజులుగా ఇంటి వద్దే ఉండిపోయింది. గ్రామ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని నచ్చచెప్పినా వారు మొండి వైఖరి వీడలేదు. చివరకు పోలీసులు ఆగ్రహించడంతో నిన్న చిన్న కొడుకు అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.